హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఛానల్లో ఎంతో రుచికరమైన మురకల్ని ఎలా తయారు చేయాలి అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. రండి ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్ బియ్యం పిండి అలాగే 3/4 కప్పు పుట్నాలని తీసుకున్నాను. ఈ పుట్నాల్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని జల్లించుకోవాలి. లేకుంటే ఎక్కడైనా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, అవి వేసుకుంటే అంత సాఫ్ట్ రాదు కదండి, చెకోడీలు విరిగిపోతాయి. కాబట్టి ఇలా జల్లించుకున్న తర్వాత రెండింటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఒక బౌల్ బియ్యపు పిండి అలాగే ఒక బౌల్ పుట్నాల పిండిని ఇలా ఒక పెద్ద ప్లేట్లో వేసుకోవాలండి. ఎందుకంటే కలపడానికి ఫ్రీగా ఉంటుంది కాబట్టి. అలాగే రుచికి తగిన ఉప్పు, అలాగే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నానండి. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా బటర్ని కానీ ఆయిల్ని కానీ వేడి చేసుకొని ఇందులో వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి మురకలు అనేది. వేడి వేడిగా ఉన్నప్పుడే మంచిగా కలుపుకోవాలండి, లేకుంటే ముద్దల్లా అయిపోతుంది. ఇలా మంచిగా కలుపుకున్నప్పుడు మేము చేతిలో తీసుకొని పిడికేడ్లాగా చేస్తే పిడికేడ్ అవుతుందండి. తర్వాత కొద్దిగా వాటర్ని మిక్స్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. దీన్ని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే మురకలు అనేది చాలా బాగా వస్తాయి విరగకుండా. దీనికి పిండి అనేది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము మురకలు చేసేది మిషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒత్తేసుకోవడం అండి. దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి
దాంట్లో ఒక చిన్న ముద్దలా దాంట్లో వేస్తే మురకల షేప్ అనేది వచ్చేస్తుందండి. అలాగే యాజ్ ఇట్ ఈజ్ డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో రుచికరమైన మురకలు అనేది రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో ఇష్టమైతే ఒక్క లైక్ కొట్టండి. ఇప్పుడు మురకలు చేయడానికి స్టార్ది ఉంటుంది కదండి, దాన్ని తీసుకోవాలి. దాన్ని తీసుకుంటే మురకల షేప్ వస్తుందండి. ఇలా ఒక చిన్నగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ముద్దలా చేసి దాంట్లో వేసేసుకొని మురకల్ని ప్రెస్ చేసుకోవడమేనండి.